విజయనగరంలో జిల్లాలో పూలే ఆశయాలను భావితరాలకు తెలియజేయాలి. మంత్రి కొండపల్లి సాంఘిక దురాచారాలకు రూపుమాపిన మహోన్నత వ్యక్తి పూలే. కలెక్టర్ రామసుందర్ రెడ్డి. జిల్లాలో ఘనంగా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఉత్సవాలు. విజయనగరం జ్యోతిరావు పూలే విధానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని, అట్టడుగు అణగారిన వర్గాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చుతుంది మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలెక్టర్ల కూడలిలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెలకొల్పిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. పూలే బాలికల విద్య కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించారు. ఈయన 1873లో గులాంగిరి అనే పుస్తకాన్ని రచించి ఆనాటి కుల వ్యవస్థపై యుద్ధాన్ని ప్రకటించారు. ఈయన సత్యశోధక్ సమాజ్ స్థాపించాడు. ఈ సంస్థ కుల సమానత్వాన్ని ప్రసారం చేసింది. గాంధీ కన్నా ముందుగా మహాత్మా అనే బిరుదుతో జ్యోతిరావు పూలే గౌరవించారు. పూలే ఒక సంఘ సంస్కర్త, ఒక సామాజిక చైతన్య నాయకుడు. స్త్రీ పురుష మధ్య లింగ వివక్షతను రూపుమాపి స్త్రీ పురుషుల మధ్య అంతరాలను తొలగించడానికి విశేషంగా కృషి చేశారు. పూలే సంఘ సంస్కర్తగానే కాకుండా ఒక వ్యాపారవేత్తగా, 60 ఎకరాల వ్యవసాయ భూమి సాగుదారుడిగా, రైతుగా, ప్రభుత్వ కాంట్రాక్టర్గా కూడా విజయవంతమైన భూమిక పోషించారు. జనాభాలో సగభాగం ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని, అందువల్ల స్త్రీలు విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. స్త్రీ పురుషుల లింగ వివక్షతను పూలే వ్యతిరేకించారు. స్త్రీలకు స్వేచ్ఛ సమానత్వం ఉండాలని భావించారు. వితంతు స్త్రీలకు పునర్వివాహాలు జరిపేవారు. వితంతు స్త్రీల జీవితాల్లో వెలుగులు నింపారు. మహాసాటి యోధుడు, హక్కుల ప్రదాత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకుని గురువుగా భావించారు. ఇటువంటి ఉన్నత ఏప్రిల్ 11వ తారీఖున జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర పండుగగా సెలబ్రేట్ చేయడం మనందరికీ తెలుసు. మరి ఈ సంవత్సరం ముఖ్యంగా 200వ సంవత్సరం. మరి ఈ సంవత్సరం వేడుకల్లో రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ప్రతి జిల్లాలో కూడా ఆయన జయంతి వేడుకలను సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మరి ఆయన చేసినటువంటి ప్రజలకి చేసినటువంటి సేవను ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఆయన తీసుకొచ్చినటువంటి విధానాలు ప్రతి ప్రభుత్వంలో కూడా అమలుపరిచే దిశగా ఈరోజు కూడా కార్యాచరణ చేస్తున్నారు. బీసీలకు కానీ, అట్టడుగున్నటువంటి వర్గాలకు కానీ అందరికీ కూడా ఆయన తీసుకొచ్చినటువంటి విధానాలని అమలుపరిచేలాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఆయన పరిపాలన చేసిన కాలంలో బీసీలకి పెద్ద ఎత్తున చేయూతను కల్పించడం జరిగింది. పేదరిక నిర్మూలన కోసం ఆయన తీసుకొచ్చిన విధానంలో అనేకమైనటువంటి ఈ రోజుకి కూడా చెప్పుకోవడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే గారిని ఆయన జయంతి వేడుకల్ని మనందరం కూడా, ప్రజలందరూ కూడా ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో సమానతత్వం తీసుకొస్తున్నటువంటి మహానీయులు పూలమాలంకరణ చేసి మరియు జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుచున్నాం. మేడం ఒకసారి जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले. మేడం ఒకసారి చూడండి సార్. అతిథులందరినీ కూడా వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా కోరుచున్నాం.
గౌరవ డివిజనరీ గారిని సమయంగా కోరుతున్నాను. గౌరవ కలెక్టరేట్ గారిని డివిజనరీ శ్యామ మేడం గారిని పుష్పగుచ్చంతో కార్యక్రమం జరిపించారు. ఫాదర్ గోవిందరావు గారు వ్యాపారవేత్త, ఆయన కూరగాయల వ్యాపారం చేసుకునేవారు. అయితే ఆయనకి ఏంటంటే పిల్లల్ని చదివి ఇంగ్లీష్ కోర్స్ కూడా కంప్లీట్ చేసి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని బుక్స్ అది చదివి బీసీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే మహాత్మా వారికి గౌరవాలు అర్పించే రోజు వేదికపైన ఉన్న జిల్లా ఈరోజు మనమందరం కూడా ఈరోజు వారిని స్మరించుకుంటున్నాం. అంటే ఈ రోజు నుంచి వారికి మ్యారేజ్ అయ్యే నుంచి ఇట్లా ఈ సమాజాన్ని ఏ రకంగా చైతన్యం పరచాలి ఆలోచించగలిగారు. వారు నడిచే నడవడం కానీ వారు పాట కానీ మనందరూ కూడా స్ఫూర్తిదాయకమైంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు అధికారికంగా వారి కార్యక్రమం చేయడానికి ఆదేశం చేయడం జరిగింది. దాని తగ్గట్టు ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మనందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈరోజు మనమందరూ కూడా పిల్లలకి ముఖ్యంగా భావితరాన్ని ప్రభావితం చేసి సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పూలే గారు జీవితం అందరూ కూడా స్ఫూర్తిదాయకమైంది. భవిష్యత్తులో కూడా ఈ జిల్లాలో మనం బీసీ సంబంధించిన బీసీ వర్గాలకు సంబంధించిన భవనాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, దానికి దాదాపు ఒక 25 కోట్లు 30 కోట్లు కూడా మంజూరయ్యింది. దాని త్వరలోనే కారణం చేస్తాం. ఈరోజు మనందరం కూడా వారి ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఒకటే ఒక ప్రేరణ కలగాలి. ఎవరైతే మహాత్ములు వారు ఈ దేశానికి ఈ సమాజానికి మేలు చేశారో ప్రతి వ్యక్తిలో కూడా ఒక మంచి ఉండదు. ఆ మంచిని మనం స్ఫూర్తిగా తీసుకొని కంటిన్యూ చేయాలి. అది బాధ్యతగా తీసుకోవాలి. అది విద్యార్థి నుంచి అలవాటు చేసుకోవాలి. అలాగే మనం కూడా ఆ రకంగా వెళ్ళాలని మీరు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని బడుగు బలహీన వర్గాల ఆచార్య జ్యోతిరావు పూలే గారు జయంతిని అధికారికంగా ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మొత్తం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. స్వాగతం. జ్యోతిరావు పూలే గారు ఆల్మోస్ట్ 200 సంవత్సరాల ముందు పుట్టి 130 సంవత్సరాల ముందు చనిపోయినా కూడా ఒక వ్యక్తి యొక్క ప్రభావం మన సమాజం మీద ఇంత తాజాగా ఉంది అంటే ఆ వ్యక్తి మన సమాజం మీద ఎంత పాజిటివ్. పూలే గారు జీవితాన్ని మొత్తం కూడా అణగారిన వర్గాలు అలాగే మహిళలు వీళ్ళ అభ్యున్నతి కోసం ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. మనం చూసుకుంటే ఆ రోజుల్లో మనకి ఉమెన్ డెవలప్మెంట్ అనేది ఎక్కడ కనపడేది కాదు మనకి. అలాగే వెనకారిన వర్గాలకు చదువు అనేది ఎంతో దూరంగా ఉండేది. సో ఈ రెండు ఆయన గమనించడం జరిగింది. ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లోనే గమనించడం జరిగింది. దీని నుంచి ముందుకు తీసుకురావడం కోసం ఆయన ఒక డెవలప్మెంట్ సాధించాలి అంటే వెనకారిన వర్గాలు కానీ ఉమెన్ కానీ చదువుకోవాలి అనేది ఆయన మొట్టమొదటిగా గమనించడం జరిగింది. ఒక విషయాన్ని చెప్తాడు ఆయన ఇంగ్లీష్లో, వితౌట్ ఎడ్యుకేషన్ దెర్ ఇస్ నో విజ్డమ్, వితౌట్ విజ్డమ్ దెర్ ఇస్ నో మారల్స్, వితౌట్ మారల్స్ దెర్ ఇస్ నో డెవలప్మెంట్ అంటాడు. అంటే చదువు లేకపోతే జ్ఞానం ఉండదు, జ్ఞానం లేకపోతే మారల్స్ ఉండవు, మారల్స్ లేకపోతే ప్రగతి అనేది సాధించలేమని చెప్తారు. అది ఈ రోజు కూడా యాప్ కోట్ మన సంఘానికి చెందింది. మారల్స్ లేకుండా ఎంత డెవలప్మెంట్ సాధిస్తే ఏం ప్రయోజనం? డెవలప్మెంట్ మారల్స్ బేసిస్ మీదనే జరగాలి అనేది ఆయన చాలా క్లియర్గా గమనించడం జరిగింది. 1848లో ఫస్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ స్థాపించడం జరిగింది. స్కూల్ అయితే స్థాపించారు కానీ ఎక్కడ కూడా స్టూడెంట్స్ రావడం లేదు. చాలా కాలం వెయిట్ చేయడం జరిగింది స్టూడెంట్స్ కోసం. మనం స్కూల్ పంపిస్తున్నాము, అక్కడ చదువు చెప్పేది ఒక పురుషుడంట అనేది సంఘంలో అంటే అప్పుడున్న దురాచారాల్లో మైండ్లో పాతుకుపోయింది. కాబట్టి ఎవరు కూడా అమ్మాయిల్ని పంపించడం లేదు స్కూల్కి. సో చాలా రోజుల తర్వాత వెయిట్ చేసిన తర్వాత ఆయన ఆలోచించడం జరిగింది, ఎందుకు రావడం లేదు స్కూల్కి, పిల్లలు ఎందుకు రావడం లేదు.
అనేది ఆలోచించడం జరిగింది. సో సమాజాన్ని మనం సంస్కరించాలంటే మనం ముందు ఒక అడుగు ముందుకు వేయాలి అని గమనించి ఇంటి నుంచి స్టార్ట్ చేసింది. తన భార్య చదువు చెప్పడం, తన భార్యకి చదువు చెప్పడం, సావిత్రిబాయి పూలే గారికి చదువు చెప్పడం స్టార్ట్ చేశారు. ఆమె కంప్లీట్గా చదువు నేర్పించి ఆ స్కూల్లో పిల్లలకి అంటే మహిళా విద్యార్థులకి వాళ్ళకు చదువు చెప్పడం స్టార్ట్ చేశారు. చదువు మహిళా విద్యార్థులకంటే చిన్నపిల్లలకే కాకుండా మెయిన్గా ఆయన మహిళలకు, దాంట్లో ముఖ్యంగా విడోస్ కూడా ఈ విద్య నేర్పించడం అనే దాని మీద చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. 10 మందికి భావితరాలకి గుర్తొచ్చేలాగా మీరు అందరూ కూడా కృషి చేసుకోవాలని మీ అందరి ద్వారా ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను. ఇదే కదా తీస్తారు.